హాయ్ అండి, వెల్కమ్ టు పన్నడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన వీడియో వచ్చేసి మసాలా ములక్కాడ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ధనియాలు, గసగసాలు, యాలక్కాయి, అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, చింతపండు. ఇవన్నీ కూడా ఒక చిన్న మిక్సీ జార్ అయితే తీసుకుంటున్నాను. చిన్న మిక్సీ జార్ అయితే తీసుకొని ఇవన్నీ కూడా వేసుకుంటున్నానండి. మన ఈ మసాలా కర్రీకి, ములక్కాడకి కర్రీకి ఎక్కువ అయితే ఏం అవసరం లేదు. మసాలాలు ఇలా తక్కువ దాంతోనే చేసుకోవచ్చు. అలాగే ఒక మీడియం సైజు టమాటాని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. 2 పచ్చిమిర్చిని, అలాగే కొద్దిగా తగినంత ఉప్పుని కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలండి. ఎలా పట్టుకోవాలనేది చూపిస్తాను. చూసారు కదా, మనకి ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి. సో మనకి పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. ములక్కాడలను కూడా చక్కగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనకి జీలకర్ర వేసుకొని వేగించుకోవాలి. వేగిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలని కట్ చేసుకొని వేసుకున్నాను. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలని వేసుకోవాలి. ఇవి మనకి కొద్దిగా కలర్ అనేవి రావాలన్నమాట. సో బాగా మగ్గితే సరిపోతుందన్నమాట. సో బాగా ఉల్లిపాయలు అనేది బాగా మగ్గాలన్నమాట. ఈ కూరకి ఎక్కువగానే పడతాయి ఉల్లిపాయలు. మొలకల్లో మనకి ఎక్కువ ఉండేది ఉల్లిపాయనమాట. సో ఇది వేగిన తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, మసాలా పేస్ట్, అది కూడా వేసేసుకొని కలిపేసుకోండి. అంతే మరి. ఇలాగా ఇది కూడా ఒక 2 మినిట్స్ అలాగా ఫ్రై చేసుకుంటే మనకి వాసన అనేది బాగుంటుందన్నమాట. చక్కగా బాగుంటుంది. నూనె పైకి తేలుతుంది చూడండి. కొద్దిసేపు అలా వేగించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వాటర్ పోసి ఇవి కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇలా పోసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయాలి. చూసారు కదా, ఇప్పుడు ఇందులోకి మనం నీట్గా వాష్ చేసుకున్న ములక్కాడలని కోసుకుపెట్టుకున్న పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులోకి కూరలోకి అనేది వేసుకుందామండి. అలాగా కొద్దిగా కొద్దిగా వేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని ములక్కాడలని వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేయండి. మీరు కావాలంటే కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. నేను మళ్ళీ కుక్కర్ ఎందుకు అని చెప్పేసి గిన్నెలో అయితే చేస్తున్నాను. గిన్నెలో అయితే మనకి విడిపోకుండా బాగా వస్తాయి అన్నమాట. ములక్కాడ ములక్కాడలా ఉంటుంది. ఇలాగా చేసుకున్న తర్వాత మూత పెట్టి కొంచెంసేపు అలా వదిలేస్తే మనకి ములక్కాడ అనేది మెత్తబడుతుందన్నమాట. సో చూస్తున్నారు కదా, నీరంతా కూడా ఇనిచిపోవాలన్నమాట. సో నీరంతా అయిపోవాలి. అప్పుడు మనకి కూర అనేది రెడీ అయిపోయింది. నీరంతా పోయింది చూసారు కదా. ఇప్పుడు మనకి కూర అనేది దగ్గర పడిందనమాట. ఈ విధంగా అయితే కూర ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఇంకా ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే ఇంకా మరింత కర్రీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా వెజిటేరియన్ రెసిపీస్లో ఏమైనా రెసిపీ కావాలంటే కామెంట్లో కామెంట్ చేయండి.